హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఈరోజు ఎలాంటి రసం పౌడర్ లేకుండా ఈజీగా టమాటా రసం ఇంట్లోనే చేయవచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ముందుగా మీడియం సైజు టమాటాలు అయితే 3 తీసుకోండి, చాలా చిన్నవైతే 4 తీసుకోండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ గింజ అంతా చింతపండు వేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడేంత కొంచెం సాల్టు ప్లస్ కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో టమాటా ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి. బ్యాచిలర్స్ అయినా కూడా ఈ టమాటా రసం ఈజీగా చేసుకోవచ్చండి. రసం పౌడర్ లేకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి అవి టమాటాలు అనేటివి ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ పడుతుంది టమాటాలు ఉడికేసరికి. చూడండి, ఇప్పుడు టమాటాలు అని ఉడికి టమాటా పైన ఉన్న పీల్ అనేది ఊడిపోవడం అని జరుగుతుంది. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ పై నుండి దింపేసిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని ఇలా పిసుక్కోవాలి. ఒకవేళ మీకు కనుక వాటర్ క్వాంటిటీ చాలా తగ్గినట్టు అనిపిస్తే మరికొన్ని వాటర్ అనేటివి పోసుకోవచ్చు. ఇందులోనున్న పిప్పినంత తీసేయాలి, మొత్తం తీసేయదు, లైట్గా కొంచెం ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఇలా కడాయి లాంటిది పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇందాక పక్కన పెట్టుకున్న టమాటా రసం వేయండి. ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా రసం వేసి ఇది మరగనివ్వండి. ఇప్పుడు ఇది మరిగే లోపల ఇలాంటి చిన్న రోల్ తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10 నుండి 15 మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇప్పుడు అవి కొంచెం దంగిన తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి చూడండి. ఇప్పుడు ఇలా రసం బాగా మరుగుతున్నప్పుడు ఇందాక మనం దంచి పక్కన పెట్టుకున్న ఈ మిరియాల పొడిని వేసుకొని మరగనివ్వండి. ఇది అనేది ఎక్కువసేపు మరగద్దు, ఒక 1 మినిట్ మరిగితే సరిపోతుంది. ఎక్కువసేపు మరగడం వల్ల ఇందులో ఉన్న మిరియాల ఘాటు అనేది మనకు తెలియదు. చూడండి, దీన్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను. టమాటా రసం రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.